సో పీజీబీపీలో లాస్ట్కి వచ్చేసామమ్మా మనం. మనకి ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. సో అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ చూసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి ప్రిజంప్టివ్ టాక్సేషన్. ఓకే, సో వాట్ యు కాల్ ఇట్ యాజ్ ప్రిజంప్టివ్ టాక్సేషన్. సో ఈ ప్రిజంప్టివ్ టాక్సేషన్ అనేది అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక, సో నార్మల్ గా మనకి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ అనేది ఒక ఆస్పెక్ట్ గా ఉంటుంది. ఆ బుక్స్ ని ఆడిట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ గా ఉంటుందమ్మా. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉందనుకోమ్మా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. ఓకే, సో ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా మనం ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మర్కంటైల్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఫాలో అయ్యి మనం బుక్స్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఆడిట్ చేయించాలి అని చెప్పేసి ఒక ఆస్పెక్ట్ అనేది మనకి ఉంటుందమ్మా. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇక్కడ ఏం చేశారు అని చెప్పేసి అంటే కనుక, సో ఇక్కడ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మర్కంటైల్ ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ వచ్చేసరికి మర్కంటైల్ సిస్టమ్ ఆర్ క్యాష్ సిస్టమ్ ఏదైతే మీరు జనరల్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తారో దాన్నే మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. కంపెనీస్ యాక్ట్, కంపెనీస్ ఉంటాయనుకోమ్మా, కంపెనీస్ కంపల్సరీ ఏ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అంటే మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఫాలో అవ్వాలి. అదే ఇది ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. సో అలాగా పార్ట్నర్షిప్ యాక్ట్ లో పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉన్నాయనుకోమ్మా, అక్కడ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఏమి స్పెసిఫై చేయలేదు, కావాలంటే వాళ్ళు క్యాష్ సిస్టమ్ కూడా ఫాలో అవ్వచ్చు. అలాగే ప్రొప్రైటరీ కన్సర్న్స్ కూడా మనకి అక్కడ క్యాష్ బేసిస్ అనేది ఫాలో అవ్వచ్చు అమ్మా కావాలనుకుంటే కనుక. సో రెండిట్లో ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మనం మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ గురించి సెక్షన్ 145 ప్రకారం మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. కానీ కొన్ని స్మాల్ బిజినెసెస్ కి ఇక్కడ కొంత ప్రివిలేజ్ అనేది ఇద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారమ్మా. ఓకే, సో ఈ ప్రివిలేజ్ అనేది ఎలా ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. సో ఇవి ఫస్ట్ చూసుకుంటే కనుక స్మాల్ బిజినెస్ అండర్ సెక్షన్ 44 AD, స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అండర్ సెక్షన్ 44 ADA, బిజినెస్ ఆఫ్ ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజెస్ 44 AE. ఈ మూడు స్పెషల్ ప్రొవిజన్స్ అమ్మా. ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన ప్రివిలేజ్ ఏంటి, వీళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 44 AD స్మాల్ బిజినెసెస్. స్మాల్ బిజినెసెస్ కి ఇచ్చిన బెనిఫిట్ ఏంటి, ఎవరు స్మాల్ బిజినెస్, ఎవరు ఎలిజిబుల్ అసెసీస్ అండర్ సెక్షన్ 44 AD అని చెప్పేసానంటే, ఎలిజిబుల్ అసెసీస్ ఏ రెసిడెంట్ ఇండివిజువల్, HUF, ఫర్మ్ బట్ నాట్ LLP. అమ్మా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కడైనా సరే పర్సన్ డెఫినేషన్ నుంచి మొదలుకొని మనం బిజినెస్ కార్పొరేషన్ కానీ వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఎక్కడ చూసినా సరే ఫర్మ్ ఇంక్లూడ్స్ LLP అని చెప్పేసి అని అంటామమ్మా. కానీ ఈ ఒక్క చోట మాత్రమే మనం ఫర్మ్ డస్ నాట్ ఇంక్లూడ్ LLP అనేది ఫర్మ్ లోకి ఇంక్లూడ్ అవ్వదు. అంటే ఫర్మ్ LLP కెనాట్ అవైల్ సెక్షన్ 44 AD. 44 AD అనే సెక్షన్ ఎవరు అవైల్ చేసుకోలేరంటమ్మా, LLP అనేది అవైల్ చేసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఎవరెవరంటే ఇండివిజువల్, రెసిడెంట్ ఇండివిజువల్, HUF, ఫర్మ్, వీళ్ళ ముగ్గురు మాత్రమే అవైల్ చేసుకోగలిగింది. LLP అవైల్ చేసుకోలేనిది 44 AD అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. ఇన్ కేస్ ఆఫ్ ఎలిజిబుల్ అసెసీ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్, అమ్మా గుర్తుపెట్టుకోండి, ఎనీ బిజినెస్ హూజ్ గ్రాస్ రిసీట్స్ ఆర్ టోటల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ది సచ్ బిజినెస్ డస్ నాట్ ఎక్సీడ్ 2 crores. ఎవరికి ఇస్తున్నారంట, సో మీది ఇక్కడ టర్న్ ఓవర్ అనేది చూస్తున్నారమ్మా, టోటల్ టర్న్ ఓవర్ అనేది చూస్తున్నారు, గ్రాస్ రిసీట్స్ ఆర్ టోటల్ టర్న్ ఓవర్ అనేది చూస్తున్నారమ్మా. ఆ టోటల్ టర్న్ ఓవర్ కానీ గ్రాస్ రిసీట్స్ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్ 2 కోట్ల కంటే తక్కువ ఉన్నదాన్ని మా యాన్యువల్ టర్న్ ఓవర్ ఇది. గ్రాస్ టర్న్ ఓవర్ గ్రాస్ రిసీట్స్ ఆర్ యాన్యువల్ టోటల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ ది బిజినెస్ నుంచి లెస్ దాన్ 2 crores ఉన్నది అని చెప్పేసి అంటే కనుక వాళ్ళకి ఇక్కడ ఎలిజిబుల్ పర్సన్స్ కింద ట్రీట్ చేస్తున్నారు. A sum equal to specified percentage of the gross receipts paid or payable to the assessee for such higher sum declared by the assessee in the return of income shall be deemed to be the income of such business అని చెప్పేసి అంటున్నారమ్మా. వాళ్ళకి సార్ బిజినెస్ లో ఇన్కమ్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెప్పేసి అంటే కనుక స్పెసిఫైడ్ పర్సంటేజ్ చెప్తాము. ఆ పర్సంటేజ్ కానీ అంతకంటే ఎక్కువ కానీ అంటే మనం ఏం చేయొచ్చు అంటే
అక్కడ ఆఫర్ చేయొచ్చు అని చెప్పేసి మనకి స్పెసిఫై చేస్తున్నారమ్మా. ఓకే, ఎంత అని చెప్పేసి అంటే పర్సంటేజ్ నార్మల్ గా అయితే కనుక ఇక్కడ చెప్పిన సెక్షన్ ప్రకారం 8% అమ్మా. కానీ కొంత స్మాల్ బిజినెసెస్ కి ఒక ప్రివిలేజ్ అంటూ ఇచ్చి ఆ ప్రివిలేజ్ ఏం చేశారమ్మా అంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని అవాయిడ్ చేయడం కోసము మనకి తీసుకున్న స్టెప్స్ లో బ్లాక్ మనీ తగ్గించాలంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తగ్గించాలి. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తగ్గించడానికి ఒక ఎంకరేజ్మెంట్ గా ఏం చేశారంట ఇక్కడ 8% నల్ల 6% చేశారంటే ఏ కేసెస్ లో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఓకే, సో రిసీవ్డ్ టర్నోవర్ ఆర్ గ్రాస్ receipts by an account pay check or account pay bank draft or use of electronic clearing system through bank account or through such other electronic mode as may be prescribed and on or before the due date for filing of the return of income అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రిసీట్స్ అనేవి మనకి రిసీవ్ చేసుకున్నది ఎలా రిసీవ్ చేసుకోవాలంటమ్మా అకౌంట్ పే చెక్ లో గానీ అకౌంట్ పే డ్రాఫ్ట్ లో గానీ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ లో గానీ ఆర్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నువ్వు గనక ఎలక్ట్రానిక్ మోడ్ లో నువ్వు ఆ రిసీట్స్ అన్ని వచ్చి ఉండాలి. అది కూడా రిటర్న్ ఫైలింగ్ అనేది 139 డ్యూ డేట్ లోపు మనం రిటర్న్ ఫైలింగ్ చేసి ఉండాలమ్మా. అలాంటప్పుడు నువ్వేం అవైల్ చేసుకోగలవంట సో 6% ఆర్ హయ్యర్ రిసీట్స్ ఎంతైతే ఉంటాయో అవి నువ్వు ఆఫర్ చేస్తే కనుక ఇంకా ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ప్రివిలేజెస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో అంటే వాళ్ళు ప్రెజ్యూమ్ చేసుకునే ప్రొవిజన్ ఎంత అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా వచ్చి వెరిఫై చేసి చెక్ చేసి చెందేంత అంటే అంత స్కోప్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్మాల్ బిజినెస్ అందరినీ కలిపి ఒక హెడ్ లో పెట్టేసి మీరు ఎంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఆఫర్ చేస్తే చాలు, మేము ఇంకా మీకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ గురించి అడగము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ 6% అనేది ఎవరికి వస్తుందమ్మా అకౌంట్ పే చెక్ అకౌంట్ పే డ్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి 6%, అదర్ ఎనీ అదర్ మోడ్ ఇంకా మిగతా ఎవరికైనా సరే ఇన్ ఎనీ అదర్ కేస్ అంటే కనుక అప్పుడు 8% అమ్మా. సార్ ఎలిజిబుల్ ఎస్సీస్ ఎవరు రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఫార్మ్ బట్ నాట్ ఎల్ఎల్పి. వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి లెస్ దాన్ 2 crores ఉండాలి. అలాంటప్పుడు 6% ఏమో బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తే లేదు పూర్తిగా ట్రాన్సాక్షన్ చేయాలి. అది కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది 139 డ్యూ డేట్ లోపు మనం రిటర్న్ అనేది ఫైల్ చేయాలంట. ఇన్ ఎనీ అదర్ కేసెస్ అప్పుడు 8% అనేది వీళ్ళు చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ 44 AD shall not apply to the an SSC ఎవరికంట carrying on any specified profession referred to in section 44 AA. అమ్మా 44 AA నెక్స్ట్ చూస్తామమ్మా. 44 AA లో ప్రొఫెషన్ లో కవర్ అయిన ఎవరు కూడా అమ్మ ఇక్కడ ఇది కేవలం బిజినెస్ కే అమ్మ. ఇక్కడ ఇది ఈ సెక్షన్ అనేది 44 AD ఎవరికంట బిజినెస్ పీపుల్ కి మాత్రమే. ఓకే, నాట్ ఎవరికి రాదంట 44 AA అంటే ప్రొఫెషన్ వాళ్ళకి రాదు. ఓకే, ఈ సెక్షన్ అనేది ప్రొఫెషన్ వాళ్ళకి వేరే సెక్షన్ ఉంది, అక్కడ సెపరేట్ పర్సంటేజ్ ఆఫ్ రిసీట్స్ అనేది ఉన్నదమ్మా. ఓకే, తర్వాత ఎర్నింగ్ ఇన్కమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది కమిషన్ ఆర్ బ్రోకరేజ్. సో కమిషన్ ఆర్ బ్రోకరేజ్ అనేది మనం ఎర్న్ చేస్తే అలాంటప్పుడు కూడా ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు, 44 AD అనేది అప్లికబుల్ కాదు. క్యారింగ్ ఆన్ ఎనీ ఏజెన్సీ బిజినెస్ who is availed deduction under section 10 AA అంటున్నాడమ్మా. 10 AA అంటే కనుక SEZ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి సంబంధించిన దాంట్లో మన యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే కనుక అక్కడ క్లెయిమ్ చేసుకునే ఎగ్జామ్షన్ ని 10 AA అంటారమ్మా. 10 AA ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ 44 AD లో టర్న్ ఓవర్ అనేది చూపించుకుని ఇక్కడ బెనిఫిట్స్ అనేవి పొందలేరు. who have availed any other income based deductions under chapter 6A. అమ్మా 80 IA నుంచి 80 RRP వరకు సమ్ బెనిఫిట్స్ వస్తాయమ్మా. ఇది ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ సంబంధించిన బెనిఫిట్స్. అవి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఏం చేయలేరంటమ్మా ఈ 44 AD అనేది క్లెయిమ్ చేయలేరు అని చెప్పేసి అంటున్నాడు. who has engaged in the business of flying, hiring, leasing of goods carriages 44 AE వాళ్ళకి సెపరేట్ సెక్షన్ ఉంది కాబట్టి అమ్మా. ఫస్ట్ ప్రొఫెషన్ వాళ్ళకి 44 ADA అనే ఒక సెక్షన్ ఉందమ్మా. 44 ADA అనే ఒక సెక్షన్ ఉంది, వాళ్ళకి అప్లికబుల్ కాదు 44 AD. అలాగే లాస్ట్ లో 44 AE అనే సెక్షన్ ఉంది, వాళ్ళకి 44 AD అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్
మరి నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. అమ్మా వంశిక. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్పెసిఫైడ్ పర్సంటేజ్ చెప్తున్నాడు కదమ్మా, ప్రాఫిట్ అమ్మా. అది ఏంటది? టర్న్ ఓవర్ మీద మన స్పెసిఫైడ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఆఫర్ చేయమంటున్నాడు, ఆర్ అంతకంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ గాని. అంటే రిమైనింగ్ అన్ని కూడా చూసుకుంటే రిమైనింగ్ అంతా కూడా ఇప్పుడు 8% ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నానమ్మా నేను. అంటే రిమైనింగ్ 92% ఏంటమ్మా అవి? అప్పుడు రిమైనింగ్ 92% ఎక్స్‌పెన్సెస్ కింద ఎక్స్‌పెన్సెస్ అయినట్ట, నీకు ఎక్స్‌పెన్సెస్ అయినట్ట? అంటే ఎక్స్‌పెండిచర్ కింద ప్రెజ్యూమ్ చేసుకుంటాము అని చెప్పేసని అంటున్నాడమ్మా. అర్థమైందా? సో రిమైనింగ్ అన్ని కూడా ఎక్స్‌పెండిచర్ కింద. ఇప్పుడు అన్ని డిడక్టబుల్ ఎక్స్‌పెండిచర్ అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమ్మా? 30 నుంచి 37 వరకు డిడక్టబుల్ ఎక్స్‌పెండిచరే కదా. అవును సార్. అడ్మిసిబుల్ ఎక్స్‌పెండిచర్ కదా. ఇవన్నీ కూడా అలౌ చేసేసినట్టుగా భావిస్తారంట. సార్ ఇక్కడ 32 డిప్రిసియేషన్ కూడా అలౌ చేసేసినట్టేనా? 30-37 అలౌ చేశారంటే ఆటోమేటిక్ గా 32 కూడా ఏం చేసినట్టు? అలౌ చేసినట్టే. సపోజ్ నేను 18-19 అనే ఇయర్ కి నేను నార్మల్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి దాని మీద ఏం చేశానమ్మా, ట్యాక్స్ పే చేసి చేశానమ్మా. డిప్రిసియేషన్ అది క్యాలిక్యులేట్ చేసుకుని చేశాను. 2019-20 ఇయర్ కి వచ్చేసరికి నేనేం చేశానంట, 44 AD ప్రకారం నేను ఇక్కడ టర్న్ ఓవర్ చూపించానంటమ్మా. దాని మీద సమ్ పర్సంటేజ్ ఆఫర్ చేస్తానంట. ఓకే. 2020-21 వచ్చేసరికి ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్ ఏదైతే ఉందో, ఇక్కడ డిప్రిసియబుల్ అసెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఓపెనింగ్ వస్తుందా, లేకపోతే మధ్యలో ఇక్కడ ఈ ఇయర్ లో డిప్రిసియేషన్ కూడా మైనస్ చేసేసిన తర్వాత వాల్యూ ఇక్కడికి వస్తుందమ్మా? 2019 లో కూడా డిప్రిసియేషన్ మైనస్ చేసిన తర్వాతే వస్తుంది సార్. అండ్ మన ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇక్కడ తీసుకుని ఇక్కడ డిప్రిసియేషన్ మైనస్ చేసి ఆ తర్వాత క్లోజింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడికి వస్తుందమ్మా. అంతేనా? మరి ఆ ఇయర్ లో మనం ఇక్కడ 44 AD కింద ఆఫర్ చేసాం కదా. మనం ఎగ్జ్యూమ్ చేస్తాం సార్. మనం డిప్రిసియేషన్ అలాంటి ఎక్స్‌పెండిచర్లు అన్ని కూడా అలౌ చేసినట్టుగా మనం ప్రెజ్యూమ్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా రిమైనింగ్ 92% లో ఇంక్లూడ్ అయి ఉన్నాయని చెప్పేసి మనం తీసుకుంటామమ్మా. సో కాబట్టి ఆ డిప్రిసియేషన్ అనేది ఇయర్ కి డిప్రిసియేషన్ అనేది తీసేసిన తర్వాత వాల్యూ ఇక్కడ ఓపెనింగ్ తీసుకుని అప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఇక్కడ deductions under section 30 to 38 including depreciation shall be deemed to have been allowed while computing income under section 44 AD అని చెప్తున్నాడమ్మా. రైట్. ఇక్కడ ఇన్అడ్మిసిబుల్ ఎక్స్‌పెన్సెస్ ఏమైనా వస్తాయా అంటే నేను క్యాష్ లో పే చేశాను అంటే 40A3 పేమెంట్స్ ఏ ఉన్నాయి కదమ్మా. సో 40A3 పేమెంట్స్ నేను క్యాష్ లో చేశానని చెప్పేసి వాటిని యాడ్ బ్యాక్ చేయడం, టీడీఎస్ చేయలేని యాడ్ బ్యాక్ చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏమైనా వస్తాయమ్మా? టీడీఎస్ డిడక్ట్ చేయలేదని డిజల్వెన్స్లు చూసాం కదమ్మా మనం. సో ఆ డిజల్వెన్స్లు వస్తాయా? 40A1, 40A1A, తర్వాత 40A2 ఎక్సెసివ్ పేమెంట్స్, తర్వాత 40A3 ఈ అన్ని డిడక్షన్ ఇన్అడ్మిసిబుల్ అనేవి వస్తాయా రావా? రావు సార్. సో మనం ఎక్స్‌పెండిచర్ అనేది మనం మైనస్ డైరెక్ట్ గా చేసేస్తున్నాం. అంటే డైరెక్ట్ గా మనం ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నాం అంటే రిమైనింగ్ అంతా ఎక్స్‌పెండిచర్ అని చెప్పేసి మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇన్అడ్మిసిబుల్ ఎక్స్‌పెన్సెస్ అని ఏమి మనకి ఎగ్జిస్టెన్స్ లోకి ఉండవు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో WDV వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిప్రిసియేషన్ చేయాలనుకున్నాం, ఇన్అడ్మిసిబుల్ ఎక్స్‌పెన్సెస్ అసలే ఎగ్జిస్టెన్స్ లోకి రావు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. రైట్. తర్వాత మనం అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ప్రొవిజన్ చూసాం. అడ్వాన్స్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతాం అనుకున్నామా? 4 టైమ్స్. అడ్వాన్స్ ట్యాక్స్ 4 టైమ్స్ ఏ ఇయర్ కడతాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే. సో మనకి డేట్స్ ఎప్పుడు వస్తాయంటే జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చ్ ఇలా మనకి ఈ 4 మంత్స్ లో వస్తాయమ్మా. ఓకే.
జనరల్ గా చెప్పాలంటే జూన్ 15, సెప్టెంబర్ 15, డిసెంబర్ 15, మార్చ్ 15 ఇలా 15. డేట్స్ ఉంటాయి అన్నమాట. Yes, sir. ప్రతి ఇయర్ లో డ్యూ డేట్స్ అన్నమాట. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్, ఇది ఫోర్త్ ఇన్స్టాల్మెంట్. Yes, sir. సో ఇది అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు కట్టాలంటే కనుక అడ్వాన్స్ ట్యాక్స్ హూస్ ట్యాక్స్ లయబిలిటీ ఇస్ మోర్ దాన్ 10,000. ట్యాక్స్ లయబిలిటీ మోర్ దాన్ 10,000 ఉందంటే కనుక యు ఆర్ లయబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. దీని అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ లో మళ్ళీ చూద్దామమ్మా. Okay, sir. ఓకే, ఈ 4 ఇన్స్టాల్మెంట్స్ మనం పే చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 44 AD కింద కనుక నువ్వు కవర్ అయితే కనుక 44 AD అనే సెక్షన్ ని నువ్వు ఆప్ట్ చేసుకుంటే కనుక మీకంట ఈ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తున్నారంటమ్మా. Yes, sir. ఓకే, సో ఎంత ఇస్తున్నారంట ఎస్ఎస్సి హూ ఇస్ కవర్డ్ అండర్ 44 AD రిక్వైర్డ్ టు పే ఎంటైర్ ట్యాక్స్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆన్ ఆర్ బిఫోర్ 15th March ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే మనకి 4 ఇన్స్టాల్మెంట్స్ ఉండవా సార్? ఉండవు సార్, ఇంకా డైరెక్ట్ గా లాస్ట్ 44 AD అనే సెక్షన్ ఆఫ్ చేసుకుంటే కనుక ఒకటే డ్యూ డేట్ ఏంటి అడ్వాన్స్ ట్యాక్స్ కి 15th March. మొత్తం ట్యాక్స్ అంతటిని 15th March లోగా కట్టేసుకోవాలమ్మా. ఎస్ సార్, అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో వీళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ వాటిని ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎస్ సార్, అర్థమైందా? డైరెక్ట్ గా స్పెసిఫిక్ పర్సెంటేజ్ అనేది మనం ఆఫర్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే సార్. వీళ్ళకి ఆ పర్సెంటేజ్ కాకుండా మిగిలిందంతా దేని కింద ట్రీట్ చేయబడుతుంది? ఎక్స్పెండిచర్ కింద, అలౌబుల్ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేయబడుతుంది. ఇంక్లూడింగ్ డిప్రిసియేషన్ అందులో అలౌ చేస్తాం కాబట్టి WDV అనేది తీసుకునేటప్పుడు డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత వాల్యూ మనం నెక్స్ట్ ఇయర్స్ కి కంటిన్యూషన్ కి తీసుకోవాలి. ఎస్ సార్, అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో ఇక్కడ ఈ 8th పాయింట్ ఉంది కదమ్మా, ఎస్ సార్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో అందులో ఉన్న ఒక్కొక్క వర్డ్ మిస్ కాకుండా జాగ్రత్తగా చదువమ్మా. Okay, sir. Where in respect of any previous year income has been declared by the eligible SSC under section 44 AD, and if the SSC has declared income not in accordance with this section for any of the 5 consecutive assessment years, then the SSC shall not be eligible to claim the benefit of this section for 5 assessment years subsequent to the assessment year relevant to the previous year of such violation, section 44 AD 4. ఓకే, అంటే దాని అర్థం చెప్పమ్మా. వేర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద బై ఎలిజిబుల్ SSC అండ్ సెక్షన్ 44 AD. Yes, sir. అంటే ఏదైనా ఒక సంవత్సరంలో 44 AD ని మనం చూస్ చేసుకుంటే గనక Yes, sir. if the SSC had declared income not in accordance with this section for any of the 5 consecutive assessment years, మా ఇక్కడ సపోజ్ 2017-18 లో నేను ఈ సెక్షన్ లో ఆప్ట్ చేసుకున్నానమ్మా. Yes, sir. ప్రీవియస్ ఇయర్ 17-18 లేకపోతే Okay. అసెస్మెంట్ ఇయర్ అనుకుందాం. ఏదైనా అసెస్మెంట్ ఇయర్ 17-18 కి నేను ఇది చూస్ చేసుకున్నానంట. Yes, sir. అలాంటప్పుడు నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ కంటిన్యూ చేయాలంట? 5 years, sir. 5 5 consecutive. ఇయర్స్ కంటిన్యూ చేయాలంట. అంటే 2018-19, 2019-20, Yes, sir. 2020-21, 2021-22. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. సో ఏదో ఒక ఇయర్ లో కనుక నేను మిస్ చేశాను అంటే కనుక ఈ 5 years లో నేను ఏదో ఒక ఇయర్ లో మిస్ చేశాను అనుకో, అప్పుడు దాని పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ ఇయర్ నుంచి మళ్ళీ ఎలిజిబిలిటీ ఉండదు సార్. మళ్ళీ ఆ ఇయర్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు మళ్ళీ సెక్షన్ చూడలేనంట? మళ్ళీ 5 years వరకు చూడలేం. 5 years వరకు మళ్ళీ సెక్షన్ చూడలేనంట. ఏ ఇయర్ లో నేను బ్రేక్ చేశాను ఈ సెక్షన్ ని, ఆ ఇయర్ నుంచి 5 years వరకు నేను ఎస్ సార్, చూడలేం సార్. ఈ సెక్షన్ ని నేను ఉపయోగించుకోలేనంటమ్మా. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఏ ఇయర్ లోని బ్రేక్ చేయకూడదు, బ్రేక్ చేస్తే మాత్రం అప్పుడు నెక్స్ట్ 5 years వరకు ఉండదు సార్. ఈ సెక్షన్ ని ఉపయోగించుకోలేం. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్, An eligible SSC to whom the provisions of section 44 AD 4 as discussed above are applicable and whose total income exceeds the maximum amount not chargeable to income tax shall be required to maintain books of accounts as per section 44 AA and get them audited under section 44 AB, section 44 AD 5.
Okay. Eligible assessee whose provisions of 44AD4 as discussed above are applicable and whose total income exceeds the maximum amount not chargeable to income tax అంటున్నాడు. 40AD4 అంటే ఎక్కడైతే ఈ సెక్షన్ అప్లికబుల్ కాని కేసెస్ చెప్పాడో ఆ కేటగిరీ అమ్మా. సో 44AD కాని వాళ్ళు అందరూ కూడా 44AD లో ఆప్ట్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేయాలంటమ్మా, ఒకవేళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఇన్కమ్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే Yes, sir. వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ Audit. చేయించాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. Yes, sir. రైట్, అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఇది ప్రివిలేజ్ ఎవరికి ఇచ్చారమ్మా? ఎలిజిబుల్ అసెసీస్ ఎవరు? Resident individuals, sir. ఇండివిజువల్, హెచ్యుఎఫ్, firm. Firm. నాట్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పి. Yes, sir. ఓకే, టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? Less than 2 crores, sir. లెస్ దాన్ 2 crores ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ని చూస్ చేసుకోగలరు. ప్రొఫెషన్ కవర్ అవ్వదు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కవర్ అవ్వదు, కమిషన్ ఏజెంట్స్ కవర్ అవ్వరు. అర్థమైందమ్మా? Yes, sir. సో ఏజెన్సీ బిజినెస్ కవర్ అవ్వదు. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో కవర్ అవుతారు. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. సో ఎగ్జాంపుల్ చదవమ్మా. ఇల్లస్ట్రేషన్ నంబర్ 47. Okay. Jamuna furnishes the following information for the year ended 31st March 2021. Sales includes a sum of rupees 10 lakhs received by way of crossed check on 31st March 2021. A sum of rupees 20 lakhs included in sales was received by way of account payee check on 10th April 2021. Rupees 30 lakhs representing sales was received by ECS through bank on 10th November 2021. Rupees 15 lakhs accounted as sales on 15th July 2020 was realized on the same day by way of cash. Rupees 25 lakhs being sales made on 31st March 2021 and the proceeds was realized in cash on 20 July 2021. A sum of rupees 18 lakhs accounted as sales on 1st January 2021 was received by ECS on the same day. A sum of rupees 10 lakhs was accounted as sales and the customer demised before making the payment and the debt becomes bad. Assuming all the conditions of section 44AD is satisfied, compute the income chargeable under the head for profits and gains of business or profession, specifying the applicability of 8% or 6% as the case may be. Due date for filing of return of income by Jamuna is 31st July 2021. సో 31st July 2021 అంటమ్మా డ్యూ డేట్. డ్యూ డేట్ కి ఇక్కడ మనం ఇక్కడ 8% 6% అనేది అడుగుతున్నాడమ్మా. Will your answer be different? Jamuna made one more sale of 80 lakhs in addition to the above by way of ECS అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. Yes, sir. సో ఫస్ట్ ఆస్పెక్ట్ చూడమ్మా, ఆన్సర్ లో ఏముంది? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎంత? First transaction 10 lakhs, sir. Cross 10 lakhs ఎలా వచ్చింది? cross check లో వచ్చింది sir. క్రాస్డ్ చెక్ అంటే Cross check ECS the 3 shares, sir. ఇక్కడ 6% అనేది రాదు కదా, ఎంత వస్తుంది? 8% వస్తుంది sir. 8%. సో 10 lakhs into 8%. Yes, sir. 88. నెక్స్ట్ సెకండ్ Yes, sir. అకౌంట్ sum పే of- చెక్ ద్వారా వచ్చింది. అవును సార్. ఒకవేళ దాని- రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ లోపు కనుక మనం ఫైల్ చేస్తాం రిటర్న్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఎంత చేయొచ్చు? 6% చేయొచ్చు సార్. 6% చేయొచ్చు. సో 20 lakhs into 6% చేసి ఆ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి? అది అంతా ECS లో జరిగింది అండ్ డేట్ ఆఫ్ రిటర్న్ కన్నా ముందే మనం రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్ కంటే ముందే మనం రిటర్న్ ఫైల్ చేస్తాం అనేది ఇష్యూ. ఎస్ సార్. నెక్స్ట్ 30 lakhs sales received by ECS through bank on 10 November 2021. సో ఇక్కడ ఎప్పుడు జరిగిందమ్మా? 10th సేల్స్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 10/11/2021. 10/11/2021 లో రిసీవ్ అయిందంట. ఎస్ సార్. సో ముందే క్యాష్ లో కనుక బ్యాంక్ ద్వారా రిసీవ్ అయితే అనుకోవచ్చు, కానీ 31st మార్చి ముందే మనకి బ్యాంక్ ద్వారా రిసీవ్ అవ్వాలా? అవును సార్. అవ్వలేనప్పుడు ఏం చేస్తాం? 8% చేస్తాం సార్. సో మనకి ఖచ్చితంగా బ్యాంక్ ద్వారా రిసీవ్ అయితేనే అప్పుడు మనం 6% ఆప్షన్ కి వెళ్తున్నాం. ఎస్ సార్. నెక్స్ట్ 15 lakhs 15th July 2020 నా క్యాష్ లో వచ్చింది సార్. క్యాష్ లో వస్తే 8%. నెక్స్ట్ 25 lakhs 31st March 2021 నా క్యాష్ అప్పుడు లో కూడా క్యాష్ 8% సార్. ఓకే. నెక్స్ట్
Next, 18 lakhs accounted on sales 1st January 2021 received. ECS, sir. ECS payment వచ్చింది కాబట్టి 6%, sir. 6%. Next. Next is sum of rupees 10 lakhs was accounted as sales and customer devised. Customer bad debts కింద అయింది సార్ ఇది. సో 8%, సార్. ఓకే. సో ఇక్కడ మనకి టర్న్ ఓవర్ అంతటిని కలిపి ఒకే రేట్ లో వేస్తున్నామా, 6% 8% ఒకే రేట్ లో వేస్తున్నామా, లేకపోతే ఏ అమౌంట్ దానికి సంబంధించింది వచ్చిందో దాని ప్రకారం 8% 6% లో సెగ్రిగేట్ చేస్తున్నామా? ఏ పేమెంట్ కి ఎలా వచ్చిందో అలా సెగ్రిగేట్ చేసుకుంటా వెళ్తున్నాము. అర్థమైందా? రైట్. సో ఇదంతా ఇన్కమ్ కింద కలిపితే టోటల్ చేస్తే ఆ ఇన్కమ్ కింద మనం ఆఫర్ చేయాలంట. ఓకే సార్. ఓకేనమ్మా? వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ అన్నాడు, మారుతుందా? 80 lakhs కనుక ఫర్దర్ గా సేల్ జరిగితే కనుక అప్పుడు ఏమవుతుంది, 2 crores దాటిపోతుంది. అలాంటప్పుడు 44AD విల్ నాట్ బి అప్లై. అర్థమైందమ్మా? నెక్స్ట్ 48. MCA, a partnership firm engaged in the business of diamond trading, reported a gross turnover of rupees 1.8 crore for the year ended 31st March 2021. A sum of rupees 20 lakhs and rupees 30 lakhs were provided as partners, remuneration and interest on capital respectively for the corresponding period. Advice on the taxable income for the assessment year 2021. Entire gross turnover is received by the specific modes. Would your answer differ if the constitution of MCA is an LLP? What would be the tax incidence if MCA firm arrived at a taxable income of rupees 25 lakhs based on the records available? Okay. So ఇప్పుడు ఏమైందమ్మా? Gross turnover starting 1.8 crores ఉండేది సార్. ఓకే. దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ 20 లక్షలు అండ్ 20 lakhs and 30 lakhs ప్రొవైడ్ as partners remuneration interest కింద ప్రొవైడ్ చేసి ఉంటారు. Yes sir. Okay. Advised on the taxable income for the assessment year 21-22. Would your answer be different if the constitution of MCA is a LLP? LLP అయితే కనుక 44AD అనే సెక్షన్ రాదు. అవును సార్. What would be the tax incidence if the MCA arrives, the firm arrived at a taxable income of 25 lakhs based on the records available? అంటే నీ దగ్గర రికార్డ్స్ ప్రకారం 25 lakhs ప్రాఫిట్ ఉందని తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. Yes sir. Okay, right. So first answer చదువమ్మా. According to section 44AD, 6% of the gross receipts shall be deemed to be the total income. In the given case, the total income would be 10,80,000 being 6% of 1.8 crore. Once the provisions of section 44AD is applied, all the expenditures allowable under section 30 to 38 is deemed to have been allowed while computing the total income. Further, remuneration and interest on capital to partners also shall not be considered for deductions, if any. Accordingly, rupees 50 lakhs representing remuneration and interest on capital is not allowed. So as expenditure కింద అలౌ చేస్తామమ్మా. ఈ 8% అనేది 6% అనేది ఆఫర్ చేసిన తర్వాత దాంట్లోంచి మళ్ళీ ఎక్స్పెండిచర్ కింద అలౌ చేస్తామా? చేయం సార్. ఈ 50 lakhs అలౌ చేయం సార్. చేయడానికి ఉండదు. ఓకే, రైట్. నెక్స్ట్. The term eligible SSC under section 44AD does not include LLP. Accordingly, the presumptive method of taxation shall not apply to MCA LLP. In such situations, income of the SSC shall be computed in accordance with the normal provisions. Where the income reported is higher than the presumptive income computed at the rate 6% under section 44AD, the same shall be adopted as taxable income. In the given case, since the income declared based on the record rupees 25 lakhs is greater than the presumptive income 10.80 lakhs, rupees 25 lakhs shall be recorded as total income of MCA firm. ఇప్పుడు మనం బుక్స్ అండ్ రికార్డ్స్ ప్రకారం వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ చూపించుకోవచ్చమ్మా. అంటే 6% వచ్చిన వాల్యూ కంటే ఎక్కువ మనం చూపించుకోవడానికి లేదా? లేదు సార్. హయ్యర్ అమౌంట్ అన్న చెప్పాడు కదా, ఆ పర్సెంటేజ్ ఆర్ హయ్యర్ అమౌంట్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అని చెప్పాడు కదా. నీ ఇన్కమ్ నువ్వు ఆఫర్ చేసిన ఇన్కమ్ కానీ అక్కడ 6% కానీ ఎక్కువ ట్యాక్స్ వస్తుందంటే వద్దంటాడమ్మా. ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తానంటే వద్దంటాడు ఎక్కడనే. సో కాబట్టి అంటే ఇక్కడ మనకి
6% చేస్తుంటే కనుక 10.8 lakhs వస్తుందమ్మా. Yes, sir. సో అప్పుడు దాని మీద మనకి 25 lakhs కనుక మనం బుక్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా వస్తే ఏ ఇన్కమ్ చూపించుకోమంటున్నాడు? రెండిట్లో ఏది ఎక్కువైతే అదే చూపించుకోమని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే, Okay, sir. రైట్. సో ఈ రెమ్యూనరేషన్ ఇంట్రెస్ట్ లాంటివి ఏమన్నా మైనస్ చేస్తామా? చెయ్యం, sir. ఈ 1% నుంచి మళ్ళీ మనం మైనస్ చేస్తామంటే చేయము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. Okay, sir. నెక్స్ట్ నిఖిల. Yes, sir. సో బిజినెస్ అయితే కనుక టర్న్ ఓవర్ ఉంటే కనుక 44 AD అనుకున్నామమ్మా. Yes, sir. అదే స్పెసిఫైడ్ ప్రొఫెషన్ ఉంటే 44 ADA అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. Yes, sir. ఓకే, నార్మల్ గా 44 AD లో ఒక పర్సెంటేజ్ చెప్పారు. 6% ఏమో బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే అదర్ దాని ఎనీ అదర్ మోడ్ అయితే కనుక 8% అని చెప్పేసి చెప్పారు. Yes, sir. సో కొన్ని ఎవరికి అప్లికబుల్ అయితే ఎవరికి అప్లికబుల్ కావు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చామమ్మా. అందులో Yes, వన్ sir. ఆఫ్ ది ఆస్పెక్ట్ ఈస్ Profession, sir. ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్న వాళ్ళకి. Yes, sir. ఓకే, సో ఇది Yes, ఎవరికి sir. ఎలిజిబుల్ అంట? ఎలిజిబుల్ ఎస్సీస్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? రెసిడెంట్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఫార్మ్ బట్ నాట్ ఎల్ఎల్పి. ఇక్కడ కూడా ఎల్ఎల్పిని LLP. ఇంక్లూడ్ చేయట్లా. Yes, sir. నెక్స్ట్ చదవమ్మా. Eligible SSC carrying on profession related to under section 44AA1 whose gross receipts from such profession doesn't exceed rupees 50 lakhs in a previous year, a sum equal to 50% of the gross receipts of the SSC or such higher sum as declared by the SSC in the return of income shall be deemed to be the income from such profession. సో వచ్చిన ప్రొఫెషన్ ప్రొఫెషనల్ రిసిప్ట్స్ ఎంత దాటకపోతే ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుందమ్మా? 50 lakhs కంటే lakhs. తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం అప్లికబుల్ అవుతుందమ్మా. Yes, sir. వాళ్ళు కూడా ఎంత ఆఫర్ చేయాలంట? 50%. ఆఫర్ చేసేయాలంటమ్మా. Yes, sir. అందుకంటే ఎక్కువ నీకు ప్రాఫిట్ మిగిలినట్టు అనిపిస్తే అందుకంటే హయ్యర్ అమౌంట్. Yes, sir. అర్థమైందా? Yes, sir. సో అలా మనం ఆఫర్ చేయాలి. ఇక్కడ దీనికి కూడా మనకి 44 ADకి ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయమ్మా. ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ అన్ని కూడా అలో చేసినట్టే తీసుకుంటామా? Yes, sir. అలో చేసినట్టే తీసుకుంటాం. ఒకవేళ డిప్రిసియేషన్ ఉంటే WD వాల్యూ ఏం చేస్తాం? మైనస్ చేసి తీసుకుంటామమ్మా. Yes, sir. ఇక్కడ కూడా 44A ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం అసలు లేదు. లేదు, sir. Yes, sir. అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మా 15th March ఒకటి ఇన్స్టాల్మెంట్. Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది, sir. రైట్, నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. Where the profit and gains from the profession are deemed to be the profit and gains of the SSC under section 44 ADA and the SSC has claimed income lower than the income prescribed under section 44 ADA and during such previous year income exceeds the basic exemption limit shall maintain books of account as per section 44 AA and get the same audited under section 44 AB. ఎక్కడైతే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ డీమ్డ్ టు బి ద ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఎస్సీ అండర్ సెక్షన్ 44 ADA అండ్ ఎస్సీ హస్ క్లెయిమ్డ్ దట్ ఇన్కమ్ అనేది ఎలా ఉందంట? లోవర్ దాన్ ద ఇన్కమ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 44 ADA అండ్ డ్యూరింగ్ సచ్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ ద బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. అక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ దాటితే కనుక అప్పుడు ఏం చేయాలంట? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయాలి. Yes, sir. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ Yes, sir. రెడీ టు పే 50%, 50% రూపీస్ పే చేయడం ఇష్టం లేకపోతే. Yes, sir. అర్థమైందా? నెక్స్ట్ అర్థమైంది, sir. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 30 to 38 అలో చేస్తాం. WDV లోంచి మైనస్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ అందరికి కూడా 15th March ఉంటుంది. అన్ని కండిషన్స్ కామన్ అమ్మా. Yes, sir. 44 AD లో కండిషన్స్ కూడా ఇవే కదా. Yes, sir. సో అయ్యే కండిషన్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయి. Yes, sir. రైట్, నెక్స్ట్ Business of plying, hiring or leasing goods carriages under section 44 AE. ఒక్క నిమిషం అమ్మా. Yes, sir. ఇది ఎవరికమ్మా? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. Yes, sir. ఎవరికంట?
గూడ్స్ Goods transport ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ agency. ఎవరంట ఎలిజిబుల్ ఎస్సీ? Any SSC, sir. ఎనీ ఎస్ఎస్సి ఎవరైనా పర్లేదు. రైట్, Yes, sir. ఇక్కడ ఏం పెట్టారు ఆస్పెక్ట్స్ చూద్దాం, చదువమ్మా. In the case of an SSC who carries on the business of plying, hiring, or leasing goods carriages and who owns not more than 10 goods carriages at any time during the year, the income shall be deemed to be ఒక నిమిషం, ru- ఇక్కడ చెప్పిన దాంట్లో హూ ఓన్స్ నాట్ మోర్ దెన్ 10 గూడ్స్ క్యారేజెస్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అంటున్నాడు. yes, sir. సపోజ్ 9 వెహికల్స్ ఉన్నాయమ్మా, Yes, sir. నేను ఒక 2 వెహికల్స్ కొని 3 వెహికల్స్ అమ్మేశానంట. Yes, sir. ఇప్పుడు నాకు ఎన్ని వెహికల్స్ ఉంటాయమ్మా? 9లో 2 కొని 3 అమ్మేశారా సార్? అవునమ్మా, మొత్తం నాకు 9 ఉన్నాయి, 9 వరకు Yes, sir. ఉన్నాయి. Yes, sir. మళ్ళీ ఒకటి 2 కొన్నాను, Yes, sir. కొన్న తర్వాత 3 అమ్మేశాను. ఇంకా 9 ఉంటాయి సార్. 8 ఉంటాయమ్మా. 9 8 సార్. 3 అమ్మేశారు కదా సార్. ఎస్ సార్. ఇప్పుడు నాకు ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుందా లేదా? అవుతుంది సార్. సరిగ్గా చూడు. నాట్ మోర్ దాన్ 10 అన్నారు కదా సార్. అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అన్నాడు. అట్ Yes, ఎనీ sir. టైమ్ డ్యూరింగ్ ద ఇయర్, క్లోజింగ్ డే కాదు, ఏ రోజు చూస్తున్నావు నువ్వు? ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్ అన్నారు. నువ్వు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసావు అనుకోమ్మా, ఆ రోజు కొన్నాక చూస్తాం. కానీ డ్యూరింగ్ ద ఇయర్ లో ఎప్పుడైనా సరే ఒక 9 వెహికల్స్ ఉన్నప్పుడు 2 కొన్నాను అనగానే 10 దాటిపోయింది కదా, 10 క్రాస్ చేసింది కదా. ఎస్ సార్. ఆ పీరియడ్ కి ఆ ఇయర్ లో ఒక్క రోజైనా సరే నీకు 11 వచ్చాయి కదా. ఎస్ సార్. అలాంటప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందా? అవ్వదు సార్. అది అర్థమైందమ్మా. ఎస్ అట్ సార్. ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఎస్ సార్, అర్థమైంది సార్. క్లియర్. ఎస్ సార్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇలాంటి ఆస్పెక్ట్స్ మనకి ఇంపార్టెంట్ అమ్మా. ఎస్ సార్. ఓకే, రైట్. ఎస్ సార్. సో నాట్ మోర్ దాన్ 10 గూడ్స్ క్యారేజెస్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ఇయర్. తర్వాత నువ్వు క్లోజింగ్ 31st మార్చ్ వచ్చేసరికి అన్ని అసెట్లు అమ్మే, అయినా సరే ఒక్క రోజైనా సరే నీకేమైంది 10 కన్నా దాటింది సార్. దెన్ అప్లికబుల్ అవ్వదు సార్. ఓకే, నెక్స్ట్. ₹1000 per ton of gross vehicle weight or unladen weight for heavy goods vehicles. సో And 1000 per ton for the gross weight, gross Yes, vehicle sir. weight or unladen weight for Unladen the weight. heavy goods vehicles. Next, రూపీస్ heavy goods 7,000. vehicle అయితే కనుక అక్కడ మనకి టన్ కి 1000 చొప్పున వేస్తున్నారు. ఎస్ సార్. ₹7,500 for other than heavy goods vehicle. ఈ హెవీ గుడ్స్ వెహికల్ కాకపోతే కనుక ఫిక్స్డ్ గా 7,500 వేస్తున్నారమ్మా. హెవీ గుడ్స్ yes, వెహికల్ sir. అనుకుంటే కనుక 1,000 per ton సార్. 1000 per ton. నెంబర్ ఆఫ్ టర్న్స్ ని బేస్ చేసుకుని ఉంది. అది ఎనీ అదర్ కేస్ లో టర్న్స్ ని బేస్ చేసుకుని లేదు. ఎస్ సార్. చదువమ్మా. For every month or part of the month during which such vehicles is owned by the SSC in the previous year, however, in the case an SSC computes income higher than the sum prescribed above, such higher sum shall be the taxable income. ఓకే, అంతకంటే ఎక్కువ కావాలంటే ఆఫర్ చేయొచ్చమ్మా. ఇంతకు ముందు దాంట్లో ఏడిఏలో ప్రొఫెషన్ లో 50% అన్న, 50% కంటే ఎక్కువ ఆఫర్ చేయొచ్చు కావాలనుకుంటే. చేయకూడదు సార్. చేయకూడదా? అయింది సార్. 50% అనేది మనకి ఒక పర్సెంటేజ్ చెప్పి అంత ప్రాఫిట్ అనేది గ్రాస్ రిసిప్ట్స్ మీద 50% నువ్వు ట్యాక్స్ ఆఫర్ చేయమంటున్నాడు ఇన్కమ్ కింద. ఎస్ సార్. కావాలంటే అంతకంటే ఎక్కువ చేయొచ్చు లేదా? చేయొచ్చు సార్. అలాగే ఇక్కడ లిమిట్ స్పెసిఫై చేశారు కదమ్మా, లిమిట్ కంటే ఎక్కువ ఆఫర్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నాను. ఎస్ సార్, చేయొచ్చు సార్. హయ్యర్ సమ్ షాల్ బి టాక్సిబుల్ ఇన్కమ్ కింద మనం తీసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎస్ సార్. అమ్మ, ఇక్కడ హెవీ గూడ్స్ వెహికల్ కి నార్మల్ గూడ్స్ వెహికల్ కి తేడా ఏంటమ్మా? హెవీ గూడ్స్ వెహికల్ అనుకుంటే టన్స్ బేస్ చేసుకుని మనం కట్ట ప్రాఫిట్ ని ఎస్టిమేట్ చేయాలి. ఎస్ సార్. 1000 per ton అని చెప్పేసని. ఎస్ సార్. అదే హెవీ గూడ్స్ వెహికల్ కాకపోతే 7,500 7,500 వేయాలి సార్. అంతే కదమ్మా. ఎస్ సార్. సో ఇక్కడ హెవీ గూడ్స్ వెహికల్ అంటే ఇక్కడ చెప్పినట్టు చూడమ్మా, బాక్స్ లో 12,000 kgs కంటే ఎక్కువ కనుక వెయిట్ ని ఇచ్చేస్తుంటే కనుక దాన్ని ఏమంటాం? హెవీ గూడ్స్ వెహికల్ అంటాం సార్. హెవీ గూడ్స్ వెహికల్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్ సార్. నెక్స్ట్, An SSC who is in possession of a goods carriage, whether taken on hire purchase or on installments, and for which the whole or part of the amount payable is still due
shall be deemed to be the owner of such goods carriage. సో ఏమంటున్నాడమ్మా? అది హైర్ పర్చేస్ లో కనుక తీసుకుని ఉంటే అండ్ ఇన్స్టాల్మెంట్స్ లో కనుక కడుతుంటే ఆ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇంకా డ్యూ ఉన్నది, అది ఓనర్ ఆ గూడ్స్ అదే ఆ గూడ్స్ క్యారేజ్ యొక్క ఓనర్ కింద ఏదమ్మా? అంటే ఆ హైర్ పర్చేస్ లో తీసుకుని ఉంటాం సార్. ఆర్ ఆన్ ఇన్స్టాల్మెంట్స్ గనుక పే చేస్తూ ఉంటే హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద అమౌంట్ పేబుల్ ఇస్ స్టిల్ డ్యూ షల్ బి డీమ్డ్ అంటే ఓనర్ కింద ఓనర్షిప్ అనేది ఎప్పుడు వస్తుందమ్మా హైర్ పర్చేజ్ లో? మొత్తం పే చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లీగల్ ఓనర్షిప్ వస్తుంది. ఎస్ సార్. ఇక లీగల్ ఓనర్షిప్ పక్కలేదు దీనికి. కొంచెం పే చేసిన అది ఓనర్షిప్ లోకే తీసుకుంటాము, డీమ్డ్ ఓనర్ కింద మనం భావిస్తాము అని చెప్పేసి ఇక్కడ మనల్ని చెప్తున్నాడమ్మా. ఎస్ సార్. నెక్స్ట్ where the profits and gains from the business are deemed to be the profits and gains of the SSE under section 44 AE and the SSE has claimed his income lower than the income prescribed under this section, SSE shall maintain books of account as per section 44 AA and get the same audited under section 44 AB. సో 44 AE లో చెప్పిన ఇన్కమ్ కంటే నాకు తక్కువ ఇన్కమ్ ఉంది, బట్ మోర్ దాన్ ది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉంది, కానీ 44 AE లో చెప్పిన లిమిట్ కంటే తక్కువ ఉంది అనుకుంటే కనుక మనం ఏం చేయాలంట? బుక్స్ మెయింటైన్ చేసి దాన్ని ఆడిట్ చేయాలి సార్. ఆడిట్ అనేది చేయించాలి, లేకపోతే బుక్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు. అదే 44 AE సెక్షన్ లోకి వస్తాయి. 44 AD లో అదే చూసాం, 44 ADA లో అదే చూసాం, 44 AE లో అదే చూసాం. అర్థమైందా? సో ఇక్కడ చెప్పిన స్పెసిఫైడ్ అమౌంట్స్ కాకుండా మిగిలినంతా కూడా ఏమనుకుంటాం? ఎక్స్పెండిచర్ కింద అలో చేసినట్టు భావిస్తాం. డిప్రిసియేషన్ ఉంటే డిప్రిసియేషన్ కూడా మనకి అలో చేసినట్టుగా భావిస్తాం. అర్థమైందమ్మా? రైట్. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఒకసారి చూడు. మిగతా అంతా కూడా నార్మల్ కామన్ పాయింట్స్. చదువు. Yes sir. In the case of an SSE which is a firm or LLP to which the provisions of this section applies, the salary and interest paid to its partners shall be deducted from the income computed under these provisions. The allowance of the salary and interest shall be subject to the conditions and limits specified in section 40B. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఎందుకన్నానంటే ఫర్మ్ కానీ ఎల్ఎల్పి కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళ పార్ట్నర్స్ యొక్క ఇంట్రెస్ట్ పే చేస్తే దాన్ని కూడా డిడక్ట్ చేసుకోమంటున్నాడు సార్. ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్, సాలరీ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఏదైనా ఉంటే కనుక వాటిని ఏం చేసుకోవచ్చు? ఇక్కడ వచ్చిన ఇన్కమ్ లోంచి మైనస్ చేసుకోవచ్చు. అదే 44 AD లో అలా అలౌ చేస్తున్నారమ్మా? నో సార్, అలా అలౌ చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంట్రెస్ట్, రెమ్యూనరేషన్ ని అలౌ చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అర్థమైందా? రైట్. నెక్స్ట్. In computing the monetary limits for section 44 AA and 44 AB, the gross receipts or the income from the business covered by section 44 AE shall be excluded. Yes sir. So monetary limits 44 AE calculate చేసేటప్పుడు 44 AE 44 AB అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు, ఆడిట్ చేసుకునే కేసెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ సెక్షన్ ని ఈ సెక్షన్ నుంచి వచ్చిన రిసిప్ట్స్ ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాడమ్మా. Yes sir. అర్థమైందా? So yes, this sir. is with respect to presumptive incomes. Yes sir. Section 49 చదువమ్మా. సరే, problem number 49 చదువు. Mr. Ram is having following 3 businesses. Business 1, industrial parts, turnover during financial year 2020-21 60 lakhs. Business 2, retail trade of cloth 35 lakhs. Business 3, flying of 3 lorries 8 lakhs. He wants to know whether he has to get his books of account audited under section 44 AB. Books of accounts audit చేయించాలా అని అడుగుతున్నాడమ్మా. చేయించాలా? Yes sir. వాళ్ళ టర్నోవర్ గనుక ఎక్సీడ్ అయితే ఇప్పుడు చూడాలి సార్. సో చదువు, ఆన్సర్ చదువు. Though the aggregate turnover of all the 3 business exceeds 1 crore according to section 44 AB, for the purpose of computing monetary limit, the gross receipts from the business referred to in section 44 AE shall be excluded. నార్మల్ గా మనకి AB అనే సెక్షన్ లో చూసుకుంటే 1 crore దాటితే ఆడిట్ అనేది మ్యాండేటరీ అమ్మా. yes sir. సో టోటల్ చూస్తే కనుక మొత్తం ఈ 3 కలిపితే కనుక ఎంత ఉంది? 60 + 35
Yes, sir. Plus 95, 8. sir. 8. 1 or 3, sir. 1 crore that is. 1 crore దాటినా సరే మనం ఆడిట్ చేయించాలా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అని చెప్పేసి అంటే ఇందాక మనం చదువుకున్నాం ఆ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ లోంచి ఎక్స్క్లూడ్ చేస్తాం అని చెప్పేసి అని. Yes, sir. 44A కి సంబంధించిన టర్న్ ఓవర్ ఎక్స్క్లూడ్ చేయండి అంటున్నాడమ్మా. Yes, sir. అంటే ఏమున్నది? Flying of 3 lorries ఉంది, sir. 44 AE. ఓకేనమ్మా. Yes, sir. నెక్స్ట్ సో అది తీసేస్తే అప్పుడు 95 lakhs అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అదే రాసి ఆడిట్ చేయించాలి, సార్. సో అప్పుడు అక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఈ 44 AD అనేది అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనం చెప్తున్నాడు. ఎస్ సార్. అక్కడ అడిగింది ఏంటి, వెదర్ అప్లికబిలిటీ 44 AP అనేది అవసరం లేదని చెప్పేసి అడిగితే అవసరం లేదని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 50. Sukhvinder is engaged in the business of plying goods carriages. On 1st April 2020, he owns 10 trucks, out of which 6 are heavy goods vehicle. On 2nd May 2020, he sold one of them heavy goods vehicles and purchased a light goods vehicle on 6th May 2020. This new vehicle could, however, be put to use only on 15th June 2020. Compute the total income of Mr. Sukhvinder for the assessment year 2021 to 22. Taking note of the following data. Freight charges collected 8,70,000, less operational expenses 6,25,000, depreciation as per section 32 1,85,000, other office expenses 15,000, profit idanta 8,25,000, profit is 45,000. ఓకే అమ్మా, ఇక్కడ 44 AE లో ఒక విషయం చెప్పమ్మా, అక్కడ హెవీ వెహికల్స్ ఎన్ని ఉండాలి, అదర్ దాన్ హెవీ వెహికల్స్ ఎన్ని ఉండాలి? హెవీ వెహికల్స్ అనేది అదే 10 ఉండాలి సార్, టోటల్ 10 ఉండాలి సార్. అంటే అందులో బ్రేకప్ అంటే ఇది ఇందులో ఎన్ని అది అందులో ఎన్ని అని చెప్పేసి లేదా? హెవీ వెహికల్స్ నాన్ హెవీ వెహికల్స్ ఎలా ఉండాలని చెప్పేసి ఎక్కడ లేదమ్మా. అంటే 10 లో బైఫర్కేషన్ అన్న ఎక్కడైనా ఉందా? లేదు సార్. లేదు. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. ఇంకా ఉంది సార్ క్వశ్చన్ ఉందమ్మా, చదువు. ఎస్ సార్. The gross vehicle weight for 5 heavy good vehicle is 22,000 kgs, and the gross vehicle weight of heavy goods vehicle sold is 20,000 kgs. Compute చేయమంటున్నారు సార్ టోటల్ ఇన్కమ్. సో మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయమ్మా? 10 వెహికల్స్ ఉన్నాయి, అందులో ఒకటి అమ్మేశారు. ఎస్ సార్. ఇంకొకటి కొన్నారు సార్. సో అయినా సరే ఎంత దాటదు? 10 సార్. సో కాబట్టి ఏమవుతుంది? ఏఈ లో అది హెవీ గూడ్స్ లో వస్తుంది సార్. ఏఈ లో హెవీ గూడ్స్ ఎన్ని? హెవీ గూడ్స్ ఏమో 6 సార్. 6 వెహికల్స్. ఎస్ సార్. రైట్. సో మధ్యలో ఒకటి అమ్మేశాం కదా, ఇప్పుడు అది మే 2nd అమ్మారు సార్ 2020. అంటే మే వరకు ఒక దానికి మే వరకు వస్తుంది, మిగతా అన్ని కూడా ఇయర్ కి వస్తాయి. ఈ 5 హెవీ వెహికల్స్ ఉన్నాయి కదమ్మా, టోటల్ 6 హెవీ వెహికల్స్, 4 ఏమో నార్మల్ వెహికల్స్. ఎస్ సార్. ఈ 5 హెవీ వెహికల్స్ కి 12 months మన దగ్గర ఉంది. 22 tons ఇంటూ 1000, 22,000 kgs అన్నారు సార్. అందుకే కదమ్మా. ఎస్ సార్. 22 tons per ton 1000 సార్. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. తర్వాత 1 హెవీ వెహికల్ 2 months 20 tons ఇంటూ 1000 40,000 సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ప్రెజెంట్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 13,60,000 అవుతుంది సార్. సో రిమైనింగ్ ఎనీ అదర్ కేస్ అయితే 7,500 కదా, 7,500. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ ఇన్కమ్ కూడా చేయమంటున్నారు సార్, టోటల్ ఇన్కమ్. ఓకే. నెట్ అది ప్రాఫిట్ వచ్చేసి ఫ్లయింగ్ గూడ్స్, ఇది ఆప్టెడ్ నాట్ ఆప్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ ఆప్ట్ చేసుకుంటేనే, ఆప్ట్ చేసుకోకపోతే నేను చెప్పేసాను. హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ దీనికి ఆప్ట్ చేసుకుంటేనే, ఆప్ట్ చేసుకోకపోతేనే చెప్పేసాను ఇక్కడ మనకి చెప్తున్నాడమ్మా క్వశ్చన్ లో. ఎస్ సార్. ఆప్ట్ చేసుకోకపోతే ఏం చేశాడు, ఇక్కడ ఆప్ట్ చేసుకోకుండా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ప్రాఫిట్ అది అరైవ్ అయ్యాడు. ఎస్ సార్.
అర్థమైందా? ఆఫ్ yes, చేసుకుంటే sir. కనుక 18 lakhs కట్టాల్సి వస్తుంది. ఆప్ చేసుకోకపోతే 45,000 ప్రాఫిట్ కింద చూపించాడు సార్. అవునమ్మా. ఎస్ సో సార్. అప్పుడు రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని అప్లికబుల్ అయితే ఇంకా అదర్ బిజినెస్ అండ్ నాన్ బిజినెస్ ఇన్కమ్ ఇచ్చాడు సార్ 70,000 అని. సో అవునమ్మా, అది యాడ్ టోటల్ గా ఇక్కడ చేసుకుంటాం. మనకి ఇన్కమ్ అవుతుంది. ఎస్ సార్. ఇక్కడన్నా ఇదే, ఇక్కడన్నా ఇది. ఇక్కడైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, చెందక్కర్లేదు. ఇక్కడైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి చేయాలి. అవి చూపించాలి. ఎస్ సార్. ఇప్పుడు ఏది చూపిస్తే బెటర్? ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయక్కర్లేదు సార్. అంటే నాట్ ఆప్ట్ కింద చూపించుకోవచ్చు సార్. అంటే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసి చూపించుకుంటే కనుక బెటర్, అంతే కదమ్మా? ఎస్ ఈ సార్. ఆప్షన్ అంటే 44A అనే ఆప్షన్ తీసేసి, అర్థమైందా? అర్థమైంది సార్. 44A ఆప్షన్ తీసే, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసే, ఆడిట్ చేయించే, అప్పుడు ఇదే మనం 18 lakhs ఆఫర్ చేస్తే సరిపోతుంది. ఎస్ సార్. ఓకేనామా? ప్రాబ్లం నెంబర్ 51. Mr. J commenced the business of operating goods vehicles on 1st April 2020. He purchased the following vehicles during the previous year 2020-21. Compute his income under section 44AE for assessment year 2021 to 22. Gross vehicle weight in kgs 7,000. Number of vehicles 2. Date of purchase 5th April 2020. 6,000. Number of vehicle 1. 25th December 2020. 10,000 one vehicle 15th May 2020. 17,000 two vehicles 3rd June 2020. 19,000 one vehicle 28th October 2020. మన నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇక్కడ మంత్స్ డేట్స్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం ఏం చేయాలి? 44AE కింద వస్తుందో రాదో చూడాలి. అనేది వస్తుందో రాదో అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చేయగలం కదమ్మా? ఎస్ సార్. 7 వెహికల్స్ ఉన్నాయి సార్ టోటల్. ఓకే రైట్. అది ఆఫ్ చేసేమ్మా, ఇది తర్వాత మీరు చేసుకోండి. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ రమ్య. ఎస్ సార్. సో అర్థమైందమ్మా సోఫార్? అర్థమైంది సార్. సో ఇప్పుడు మనం ఈ స్మాల్ బిజినెసెస్ కి ఇచ్చిన బెనిఫిట్ అనేది తీసేస్తే ఎస్ సార్. నార్మల్ గా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలమ్మా? అకౌంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఆడిట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. ఎవరెవరికి అవసరం లేదు? 44AD, 44ADA, 44AE అనే 3 సెక్షన్స్ లో కవర్ అయిన ఆస్పెక్ట్స్ కి అవసరం లేదు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి. అక్కడ కవర్ అవ్వని కేసెస్ ఎవరైనా సరే. అక్కడ స్పెసిఫై చేసిన దానికంటే తక్కువ కనుక మనకి ఇన్కమ్ ఆఫర్ చేస్తుంటే కనుక అప్పుడు కూడా మా స్పెసిఫైడ్ లిమిట్స్ కంటే తక్కువ కనుక మనం ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నా కూడా మనం ఏం చేయాలి? అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి సార్. సో అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, వాటిని ఆడిట్ చేయించాలి సార్. ఆడిట్ చేయించాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉండాలి కానీ. ఎస్ సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? సెక్షన్ 44AA లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. ఎస్ సార్. ఓకే, ఎవరెవరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసని. ఎస్ సార్. అందులో ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ ఎవరు ఉన్నారంటమ్మా? పర్సన్ క్యారింగ్ ఆన్ సర్టెన్ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ అంటున్నాడు, రూల్ 6F. సో ఇక్కడ కవర్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంట బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంట. సో అందులో ఎవరు వస్తారంటే చూడు, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎస్ఎస్సి క్యారింగ్ ఆన్ ది ప్రొఫెషన్ లా, మెడిసిన్, అకౌంటెన్సీ, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డెకరేషన్, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, ఫిల్మ్ ఆర్టిస్ట్, engineering, technical consultancy, information technology, company secretary, the books of accounts specified below are required to be maintained if the gross receipts exceeds entanta 1,50,000 in all the 3 immediately preceding previous years. మమ్మీ రిసీట్స్ కనుక లాస్ట్ 3 years చూడమంటున్నాడమ్మా. ఎస్ సార్. ప్రతి ఇయర్ దాటాలా, ఏదో ఒక ఇయర్ దాటితే సరిపోద్దా? అన్ని 3 years లోని 1,50,000 ఈ గ్రాస్ రిసీట్స్ అనేవి ఏమో గ్రాస్ రిసీట్స్. ఎస్ సార్.
మీ గ్రాస్ రిసీట్స్ అనేవి లాస్ట్ 3 years లోని ప్రతి ఇయర్ లోని 1,50,000 దాటి ఉన్నది అని చెప్పేసి అంటే కనుక మీరు ఏం చేయాలి? Books of accounts prepare చేయాలి సార్. ఆర్ కరెంట్ ఇయర్ లో 1,50,000 కంటే ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ప్రిపేర్ చేయాలి సార్. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా అంటే లాస్ట్ 3 years లో అన్ని ఇయర్స్ లోని 1,50,000 దాటిన వాళ్ళు గ్రాస్ రిసీట్స్ లో ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో అలాగే ఇయర్ దాటుతుంది అనుకున్న వాళ్ళు కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఎవరు ఇక్కడ చెప్పిన పైన చెప్పిన ప్రొఫెషన్ వాళ్ళందరూ కూడా. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ బుక్స్ ఏం మెయింటైన్ చేయాలి? ఎవరు ఇక్కడ చెప్పిన ప్రొఫెషన్ వాళ్ళు బుక్స్ ఏం మెయింటైన్ చేయాలి? The above mentioned SCs are required to following: cash book, ledger, journal, copies of bills and vouchers amounting exceeds 25,000. Sir, 25 sorry. ఎంత 25 రూపాయలు దాటిన ప్రతి ఒక్క దానికి కూడా బిల్స్ వౌచర్స్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలంటమ్మా. ఒరిజినల్ బిల్స్ ఫర్ ది ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 50 అర్థమవుతుందా? ఎస్ సార్. So in case of medical practitioner, the following are the maintained: daily case register, inventory as the first and last day of the previous year. ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎస్ సార్. ఇదంతా ఎవరు? ప్రొఫెషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు. ఎస్ సార్. ప్రొఫెషన్ అంటే లా, మెడిసిన్ ఆర్ ఎనీ. ఇక్కడ ఈ మన అకౌంట్స్ లో వస్తుందమ్మా, చార్ట్ అకౌంటెంట్స్ వస్తారా? ఎస్ సార్. అక్కడ అకౌంటెంట్ అని అంటారు కదా, అకౌంటెంట్ అంటే చార్ట్ అకౌంటెంట్ కూడా కవర్ అవుతుందమ్మా. ఎస్ సార్. ఓకే, సో అకౌంటెన్సీ అని ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ప్లేస్ అండ్ పీరియడ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి? తర్వాత ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఎక్కడ మెయింటైన్ చేయాలమ్మా? ప్లేస్ ఆఫ్ బిజినెస్, ప్లేస్ ఆఫ్ ప్రొఫెషన్ ఎక్కడ ఉందో అక్కడ మెయింటైన్ చేయాలి సార్. సో ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఎక్కడ ఉందో అక్కడ చేయాలంట. ఎన్నాళ్ళు మెయింటైన్ చేయాలి మన బుక్స్? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. 6 years మనం మెయింటైన్ చేయాలంటమ్మా. 6 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రెలెవెంట్ అసెస్మెంట్ ఇయర్. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఒకవేళ నేను ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయట్లేదు సార్ అనుకున్న వాళ్ళు, ఆ స్పెసిఫైడ్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేయట్లేదు అనుకున్న వాళ్ళు, అర్థమైందా? అర్థమైంది సార్. సో వాళ్ళకి మనకి ఇక్కడ లిమిట్ ఏంటంటే మామూలుగా ప్రొఫెషన్ లో అయితే కనుక ఏం చెప్పారు మా లాస్ట్ 3 years లో ప్రతి ఇయర్ లోనే ఆల్ ది 3 years లోనే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఉండాలన్నారు. ఎస్ సార్. 1,50,000 కన్నా ఎక్కువ ఉండాలి సార్ గ్రాస్ రిసీట్స్. సో 1,50,000 కంటే ఆల్ ది 3 years మనకి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కాదు, 1,50,000 కంటే ఆల్ ది 3 years ఎక్కువ ఉండాలి రిసీట్స్, గ్రాస్ రిసీట్స్. అంతే కదమ్మా? ఎస్ సార్. ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం. ఒకవేళ కానీ లేకపోతే ఈ కరెంట్ ఇయర్ లో ఎక్సీడ్ అవుతుందని కానీ మనం మాట్లాడుకున్నాం 1,50,000 కి. అదే ఇక్కడ ఏమైతే ఏం చెప్పాడమ్మా? Where the income from such business or profession has exceeded rupees 1,20,000 or 2,50,000 in the case of individual or HUF in any of the 3 preceding previous years or is likely to ఆల్ ద exceed. 3 years లో అనుకున్నాం ప్రొఫెషన్ లో. Yes sir. అదర్ దాన్ ప్రొఫెషన్ వచ్చేసరికి ఎనీ వన్ ఆఫ్ ది Any of the 3 years. Yes sir. ఎంత దాటాలంటున్నాడు? 1,20,000 sir. ఓకేనమ్మా? ఆర్ Yes sir. 2,50,000 in the case of individual or HUF. Yes sir. In the during the current previous year in case of newly set up business or Set up business or profession. profession. Or if the turnover or sales or gross receipts has exceeded rupees 10 lakhs or rupees 25 lakhs in the case of individual or HUF in any of the 3 preceding previous years or is likely to exceed rupees 10 lakhs or rupees 25 lakhs in the case of individual or HUF during the current previous year in case of newly set up business or profession. మా అక్కడ గ్రాస్ రిసీట్స్ 1,50,000 అంటే ఇక్కడ ప్రాఫిట్ 1,20,000 అంటున్నాడు. మరి ఇక్కడ గ్రాస్ రిసీట్స్, ఇక్కడ గ్రాస్ రిసీట్స్ కండిషన్ ఇచ్చాడు కదమ్మా 10 lakhs. Yes sir. In case of 25 lakhs in case of individual or HUF in any of the 3 preceding
ప్రీవియస్ ఇయర్స్ ఏదో ఒక ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ లో ఒక ఇయర్ లో దాటినా సరే టర్న్ ఓవర్ 10 lakhs దాటినా ఆర్ లైక్లీ టు ట్రాన్స్ఫర్ ఎక్సీడ్ ఈ ఇయర్ లో 10 lakhs కంటే ఎక్సీడ్ అవుతుంది అనుకున్నా మనం ఏం చేయాలంట బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నాడు అమ్మా. ఎస్ సార్. సార్ ఇంకెవరు మెయింటైన్ చేయాలి అని చెప్పేసానంటే సపోజ్ మనం 44 AE లో చెప్పిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నాం అనుకోమ్మా. ఎస్ సార్. అప్పుడు 44 AD లో చెప్పిన ఇన్కమ్ కంటే తక్కువ ఇన్కమ్ ఆఫర్ చేస్తున్నాం అనుకోమ్మా. అప్పుడు ఎస్ సార్. మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎస్ సార్. ఓకే, సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎక్కడ లేదంటే 44 AD కానీ ADA కానీ AE కానీ ఈ మూడు సిచ్యువేషన్స్ లో లెస్ దాన్ ది ఇన్కమ్ అక్కడ ఉన్న ఇన్కమ్ కంటే చెప్పిన స్పెసిఫైడ్ ఇన్కమ్ కంటే 6% 8% కానీ లేకపోతే 50% కానీ లేకపోతే ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పిన ఈ లిమిట్స్ ఉన్నాయి కదా అందుకంటే తక్కువ కనుక మనం ఆఫర్ చేస్తున్నట్లయితే 1000 per ton for heavy goods vehicle 7500 per ton other than heavy vehicles. Yes sir. ఎందుకంటే తక్కువ కనుక మనం ఆఫర్ చేస్తున్నాము అండ్ మన బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఏం చేయాలి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి వాటిని ఆడిట్ చేయాలి. yes sir. సో అర్థమైంది. అదే ప్రొఫెషనల్ అయితే కనుక మనకి 1,50,000 గ్రాస్ రిసిప్ట్స్ లాస్ట్ 3 years. yes sir. ఆల్ ది 3 years లో ఉండాలి. అంతేనా మా వినిపిస్తుందా? మా వినిపిస్తుందా?